కన్నయ్య వాళ్ళ కోసమే నేను పెట్టుకున్న చెట్లన్నీ చూడండి. మీరు కొంచెం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మా కన్నయ్య వాళ్ళు ఉండే ఇల్లు చూసారా, బాగుందా? బాగుంటే ఒక్క లైక్ చేయండి. మీ లైక్తో మా కన్నయ్య వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. చూడండి వాళ్ళ ఇల్లు. ఇంకొకటి కూడా పక్కకి చూడండి, అక్కడ ఆడుకుంటారు, ఆ మట్టిలో ఆడుకుంటారు వాళ్ళు. కనమ్మా ఇదా తెరా. మా కన్నమ్మ 20 గుడ్లు పెట్టేసిందండి. ఇంకెప్పుడు స్టాప్ చేస్తుందో ఏమో. చూడండి పెడుతున్నా చెప్తుంది. ఇదే అండి మా హోమ్ టూరు, అంటే మా కన్నయ్య వాళ్ళ కోసం పెట్టుకున్నది ప్రత్యేకంగా నేను. ఈ చెట్లు, ఈ తులసి మొత్తం అయిపోయింది, వాళ్ళు తినడానికి కథం కంప్లీట్. కనబాబు చూడు, కను కను చూడు, కొంచెం చూడు కనబాబు. ఇవాళ వీళ్ళకి మెడిసిన్ వాటర్ ఇచ్చానండి. దీన్ని ఎట్లా తయారు చేసినో నేను చెప్తా. పిప్పింటాకు, తులసి, సొంటి, మిరియాలు, జీలకర్ర, ఇంకా ఓమ, కొంచెం సాల్ట్ అండి, కొంచెం అలవేరా కలిపి, ఎల్లిపాయలు, పసుపు అన్నీ కలిపి దంచాలి. దీంట్లో మా వాళ్ళకి అల్లం, ఎల్లిపాయ, పిప్పింటాకు, ఇంకా తులసాకు, పసుపు, మిరియాలు, జీలకర్ర, ఓమ, అలవేరా అన్నీ కలిపి వాటర్ తయారు చేశాను. ఈ వింటర్ సీజన్ అయితే ఖచ్చితంగా కురకలు, జలుబులు అన్నీ వస్తూనే ఉంటాయి కోళ్ళకి. కొరైజా అది వచ్చిందనుకోండి, ఇంకా కోడి ఒక్కటి కూడా బతకదు. చూడండి మా కన్నమ్మ ఏంటంటే కాలువ ఉంది కదా, కాలువల వాటర్ తాగేస్తుంది ఊకే. అందుకని ఇది తయారు చేసి ఇస్తాను. ఇలా ఇచ్చిందనుకోండి ఒక్కటి కూడా అసలు సిఆర్డి కానీ కొరైజా కానీ ఇంకేమైనా వైరస్లు రావండి. అగ వాళ్ళు ఆడుకునే ప్లేస్ అది, ఫుల్గా ఆడేసుకుంటారు ఇంకా అందులో మట్టి. చూడండి తుమ్ముతుంది. హోమియో మెడిసిన్ వేసిన, ఈ మెడిసిన్ 2 ఇస్తున్నానండి. ఛానల్ని లైక్